హారం మీదే సార్? కాదు. పోయిన హారం ఇదేనా మేడం? అవును. ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఎలా వస్తుంది? కొట్టేస్తే వస్తుంది. అత్తయ్య! ఎందుకు అరుస్తున్నావు? హారానికి కాళ్ళు చేతులు లేవు కదా, దానంతటదే ఆయన దగ్గరకు వెళ్ళడానికి. అత్తయ్య, మా నాన్న అలాంటి వారు కాదు. అవును, ఎక్కడో ఏదో మోసం జరిగింది. అనవసరంగా ఆయన మీద నింద వేస్తున్నారు. ఇది క్షమించరాని నేరం అత్తయ్య. బాగుంది. దొంగతనం చేసింది ఆయనైతే నన్నంటున్నారేంటి? ఎవరు దొంగతనం చేశారు? ఎవరిపై ఏ నింద వేస్తున్నావు? నేను లేనివాణ్ణే కావచ్చు, దొంగవాణ్ణి మాత్రం కాదు. దొరికిపోయా కూడా ఇంకా బుకాయిస్తారెందుకు? ఇందుకేనా పోలీసులు చెక్ చేస్తానంటే మొండికేశారు? అయినా ఇంత వయసు వచ్చింది. ఛీ, ఇదేం బుద్ధండి? కావాలంటే అడిగి తీసుకోవాలి కానీ ఫంక్షన్లో అందరి ముందు పరువు తీసుకుంటారా? అడిగితే మేం మాత్రం కాదంటామా? ఇంతకు ముందు మీరు ఎన్నిసార్లు మా ముందు చేయి చాపలేదు, మేము సాయం చేయలేదు. ఇప్పుడు ఎందుకు ఈ పాడుబుద్ధి పుట్టింది? మాటలు జాగ్రత్తగా రాను. నోటుకొచ్చినట్టు మాట్లాడితే మర్యాద దక్కదు. చేయి చాచడానికి అడుక్కు తినేవాణ్ణి కాదు, చేతి వాటం చూపించడానికి దొంగను కాదు. దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఏమో, మీ అవసరాలు మాకేం తెలుసు? పెళ్లి చేయాల్సిన కూతురు ఇంట్లో ఉంది కదా. ఉంటే కష్టపడి పెళ్లి చేస్తాను కానీ దొంగతనం చేస్తానా? అంత దౌర్భాగ్యం నాకు పట్టలేదు. ఆ పని చేసి దానికి పెళ్లి చేయాల్సిన పరిస్థితి వస్తే దాని పీక పిసికి చంపి నేను చస్తాను గాని మీలాంటి వాళ్ళ చేత మాటలు పడినావు. మరి పోయిన హారం మీ దగ్గరికి ఎలా వచ్చింది? కుట్ర చేస్తే వస్తుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. ఇవి తీసుకో. నీచంగా ఆలోచించి నన్ను నేరస్తుని చేసి నా పరువు తీయాలనుకుంటున్నారు. మీ ఆటలు నా దగ్గర సాగో. మిమ్మల్ని ఇరికించాల్సిన అవసరం ఇక్కడ ఎవరికుంది? అంతా కట్టకట్టుకుని నాపై కట్టగట్టి కూర్చున్నారు కదా. నన్ను అనటానికి మాటలు, నాపై విసరడానికి రాళ్లు రెడీగా పెట్టి కూర్చున్నారు కదా. మీలాంటి నైవంచికల మధ్యలోకి రావటం నాది తప్పు. మృగాల మధ్యలోకి మనుషులు వస్తే ఇలాగే ఉంటుంది. సరే ఎస్ఐ గారు, హారం ఆయన దగ్గర దొరికినా ఆ దొంగతనం నేను చేయలేదు అంటున్నారు. నిజానిజాలు ఎలా ఉన్నా ఆయన మా వియ్యంకులే. అరెస్టులు అది ఏం వద్దు, వదిలేయండి. చెయ్యని దొంగతనం నాపై అంటగట్టింది కాక నాపై దయ చూపిస్తున్నావా? ఏం అక్కర్లేదు. ఈ కుట్రలోంచి ఎలా బయటపడాలో నాకు తెలుసు. ఎస్ఐ గారు, నన్ను అరెస్ట్ చేయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.